అయితే మీరు నిన్న పుస్తకాలు, పాత నిబంధన పుస్తకాలు ధన 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 చెప్పారు. నాకు చాలా సంతోషం. ఇప్పుడు మనం ఒక పాట నేర్చుకోవాలి అందరం. నిన్న నేర్పించాను, అది ఇప్పుడు మనము పాటగా పాడుకోవాలి. ఓకే, ఏమిటా పాట చెప్పండి? ఏమండి, ఏమిటా పాట? నా వెనక పరిశుద్ధ గ్రంథము చెప్పాలి. మరలా పరిశుద్ధ గ్రంథము పాడాలి. పరిశుద్ధ గ్రంథము, మరలా పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములు పాడాలి. 66 పుస్తకములు, మరలా 66 పుస్తకములు, 1189 అధ్యాయములు, మరలా 1189 అధ్యాయములు, మరలా 1189 అధ్యాయములు, 31,083 వచనము, 31,083 వచనములు. ఇంకోసారి 31,083 వచనములు చదివెదను, పఠించెదను, ధ్యానించెదను. చదివెదను, పఠించెదను, ధ్యానించెదను. నా హృదయములో దాచుకొనెదను. మళ్ళా నా హృదయములో దాచుకొనెదను. మళ్ళా నా హృదయములో దాచుకొనెదను. ఆయన ఆజ్ఞాపించిన సంగతులను, మరలా ఆయన ఆజ్ఞాపించిన సంగతులను, మరలా ఆయన ఆజ్ఞాపించిన సంగతులను అన్నింటినీ అనుదినము అనుసరించెదను. మరలా అన్నింటినీ అనుదినము అనుసరించెదను. చూసారా? కాబట్టి మనము చదివినా, ధ్యానించిన, పఠించిన, హృదయములో దాచుకున్న మన గురి ఒక్కటే. ఏమిటది? ఏమిటండి అది? ఆయన ఆజ్ఞాపించిన సంగతులను అన్నింటినీ సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అని ప్రభువు చెప్పిన తరువాత ఈ మాట చెప్పారు. నేను ఆజ్ఞాపించిన సంగతులను అన్నింటినీ గైకొనున్నట్లు మీరు వారికి బోధించుడి. అది ప్రభువు యొక్క గురి. ఆయన ఆజ్ఞాపించిన సంగతులను అన్నింటినీ అనుదినము గైకొనుచూ జీవించాలి. కాబట్టి రిథం రావడానికి ఆయన ఆజ్ఞాపించిన సంగతులను, ఆయన ఆజ్ఞాపించిన సంగతులను ఇప్పుడు అన్నింటినీ అనుదినము అనుసరించెదను. అది మొదటి లైన్లో అనేది 2 సార్లు వస్తుంది. ఆ తరువాత లైన్లో అనేది 3 సార్లు వస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన సంగతులను, ఆయన ఆజ్ఞాపించిన సంగతులను, తర్వాత ఆయన అన్నింటినీ అనుదినము అనుసరించెదను. అది మన గురి. దేవునికి మనము ఈ ప్రకారంగా చెప్పుకోవడం ద్వారా మన చెయ్యిని దేవుడికి ఇస్తున్నాం. ప్రభువా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరించాలి. ఎందుకనంటే 128వ కీర్తనలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచువారందరూ ధన్యులు. చూసారా? కాబట్టి మానవుడికి ధన్యత, మానవుడికి క్షేమం, మానవుడికి మేలు, మానవుడికి ఘనత, మానవుడికి ఆశీర్వాదం, మానవుడికి మహిమ ప్రసంగాలు చేయడములో లేదు,
పాటలు పాడడంలో లేదు, 1000 మందిని 10,000 మందిని స్వస్థపరచడంలో లేదు, సచ్చినోడిని బతికించడంలో లేదు. మానవుడి యొక్క ఘనత ఒకే ఒక విషయములో ఉంది, అది ఆయనను ప్రేమించుట, ఆయనకు లోబడి జీవించుట. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని యోహాను శిష్యుడు 14వ అధ్యాయములో వ్రాశాడు. ప్రభువు చెప్పారు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును. అదే అధ్యాయములో మరలా చెప్తాడు, నన్ను ప్రేమింపని వాడు నా ఆజ్ఞలను గైకొనడు. ఈ విషయం 4 సార్లు అధ్యాయములో ఉంటుంది. కాబట్టి మన గురి ఒక్కటే, ఎప్పుడూ ఒక్కటే, మన దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఎందుకంటే ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ఏమి చెప్పుతాడో అవి చేయడానికి పరుగులు తీస్తాం. అది మనకు ఆయనకు ఉన్న ప్రేమ రహస్యం. నా జీవితంలో నేను ఎరుగుదును. నేను చాలా కాలం చిన్నప్పుడు హై స్కూల్లో, కాలేజీలో, ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా మై హీరో ఈజ్ మై డాడీ. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆయన ఎప్పుడు ఏ పని చెప్పినా పరుగెట్టుకెళ్ళి చేసుకుంటా ఉండేవాడిని. ఎందుకు? వాయ్ ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాదు, మా నాన్న ఊరుకోవడానికి చేయడం కాదు. మై లవ్ ఫర్ మై ఫాదర్, మా నాన్న ఎడల నాకున్న ప్రేమను బట్టి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేవాళ్ళం. అలాగే మన దేవునిని మనము ప్రేమించినప్పుడు ఆయన ఏ పని చెప్పినా, అరే పోయి అగ్నిలో దూకమంటే, అయ్యా నీకు లోబడడం కంటే నాకు భాగ్యమేముందని దూకటమే. ఎదురు పొదురు చూడం, అది ప్రేమ రహస్యం. ఎంతగానో చదివాడు. సాధారణంగా యూనివర్సిటీల్లో చదువుతారు, అక్కడ చదివి డాక్టరేట్స్ సంపాదిస్తారు. మన సొలొమోను రాజుగారు అలాంటి వాడు కాదు. హీ హిమ్సెల్ఫ్ ఏ యూనివర్సిటీ అని చెప్పచ్చు. గోడ మీద మొలిచే చిన్న మొక్క దగ్గర నుంచి మహావృక్షాల వరకు మొత్తం రీసెర్చ్ చేసి రాశాడు. బాటనీ హోల్ థింగ్ ఈజ్ హీ హ్యాస్. ఆయన జంతువు, చిన్న జంతువు దగ్గర నుంచి జంతువులు అన్నిటిని గురించి రాశాడు. ఆయన బుక్స్ గనక చూస్తే, ఆయన యొక్క జ్ఞానం బట్టి చూస్తే, బైబిల్లో వ్రాయబడిందే కాదు, ఆయనను చూడడానికి, ఆయన మాటలు వినడానికి భూమి దిగంతముల నుండి ఆయన దగ్గరికి వచ్చేవారు. అలాంటి వాడు మానవ జీవితాన్ని విశ్లేషించాడు, పరిశీలించాడు, ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చాడు. కన్క్లూజన్ అంటే మేధావులు ఒక విషయం మీద సమగ్రంగా కొన్ని సంవత్సరాలు పరిశీలించి అంటారు, ఇది మా యొక్క మాట. లేకపోతే ఇంగ్లీష్లో అయితే దిస్ ఈజ్ అవర్ కన్క్లూజన్. మానవ జీవితాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించాడు. ఆ పుస్తకము పేరు ప్రసంగి. ప్రసంగి 12 అధ్యాయాలు ఉన్నాయి, 222 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయములో ఆఖరి 2 వచనాలు, 13, 14 వచనాలు. అక్కడ రాస్తాడు ఒక అద్భుతమైన సత్యాన్ని. ఇదంతా మీరు విన్నారు, దిస్ ఈజ్ మై కన్క్లూజన్. తెలుగు భాషలో దాన్ని ఇది ఫలితార్థము అనే మాట చెప్తాడు. చెప్పి దేవుని యందు
భయభక్తులు కలిగి ఉండుట. అంటే దేవునితో బాంధవ్యము, రిలేషన్షిప్ కలిగి ఉండడం. బాంధవ్యము కలిగి ఉండడం అంటే ఒకవేళ నాకు నా పరీక్షల్లో ఒకవేళ హైలీ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ వస్తే వెంటనే మా అమ్మకి కానీ మా నాన్నగారికి కానీ మా అన్నయ్యకి కానీ చెప్పటం మాకు ఇష్టం. ఎందుకంటే ఐ అచీవ్డ్ టాప్ సక్సెస్. ఆటల్లో మాకు గెలుపు వస్తే మనం ప్రేమించిన వారికి ఇమ్మీడియట్గా చెప్పుకుంటాం. ఎందుకంటే వారితో మనకి బాంధవ్యము కలిగి ఉన్నాం కాబట్టి. భయభక్తులు అంటే గౌరవం, ప్రేమ, బాంధవ్యం, సాన్నిహిత్యం ఇవన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి అంటాడు, మానవుని జీవితము యొక్క ఘనత, మానవ జీవితము యొక్క ఫలితార్థము ఒక్కటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడం. దిస్ ఈజ్ మై కన్క్లూజన్ అన్నాడు. ఆయన జ్ఞానానికి హద్దులు అవధులు లేవు. విస్తారమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన కంటే జ్ఞానవంతుడు ముందు తరాల్లో లేడు, తరువాత తరాల్లో ఉండలేదు, ఇక ముందు ఉండబోడు. జ్ఞానము కానీ, ఐశ్వర్యము కానీ, ఘనత కానీ, ఈ లోకపరమైన సుఖములు కానీ అన్నీ కూడా ఆయనకి అత్యంత ఔన్నత్యముతో, ఇంకా చెప్పాలంటే ఏమీ కొదవలేదు. వాటిని బట్టి అవి కాదు మానవుడు కావలసింది. జ్ఞానము కాదు, సుఖాలు కాదు, అధికారము కాదు, తెలివితేటలు కాదు, అందచందాలు కాదు, పేరు ప్రఖ్యాతులు అంతకన్నా కాదు. మానవుడి యొక్క మహిమ, మానవుడి యొక్క ఘనత. మానవుడికి కావలసింది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లవాడు కావచ్చు, యువకుడు కావచ్చు, మధ్య వయస్సుడు కావచ్చు, 80 ఏళ్ళు దాటినవాడు కావచ్చు. ఎవరైనా ఏ వయసులో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఒకే ఒకటి మన గురి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయనను ఎరుగుట, ఆయనను ప్రేమించుట, ఆయనను గౌరవించుట, ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని ఆలకించుట, ఆయనకు తన సర్వస్వాన్ని సమర్పించుకుంటూ ఆయనతో నడుచుట, ఆ ప్రకారంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అంటే ఆయన యొక్క చిత్తము, ఆయనకి ఏది అయిష్టమో, ఏది ఇష్టమో అవి దేవుని వాక్యములో తెలుపబడ్డాయి. ఆ ప్రకారంగా గనక ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తూ ఉంటామో, రోజులు ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటామో, దాన్ని ఏమంటారు అంటే హైయెస్ట్ బ్లిస్, అంటే అత్యున్నతమైన మహోన్నతమైన ఆశీర్వాదము అది మానవునికి. రాత్రి ఒక మాట చెప్పుకున్నాం, అది కొంచెం కఠినంగా ఉంటుంది. కృపగల దేవుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత కృప కనికరము గల మా దేవా అని ప్రార్థన చేస్తాం. అలాంటి దేవుడు అన్నాడు, రేయ్ నీ కన్ను పీకేయి, నేను పీకేస్తానన్నాడు. సంసోను 2 కళ్ళు పీకేశాడు. ఆయన కళ్ళు పీకేయడం అంటే భయం వేస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే పరస్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును అని చెప్పి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి పారవేయరా అన్నాడు. సత్యం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవడైతే ఆ పాపానికి తన జీవితంలో వాడు తావిస్తాడో వాడు పొందే నష్టము ఎంత ఉంటుందంటే, కన్ను పీకేస్తే వచ్చే నష్టము కన్నా అధికమైన నష్టం వాడు చూస్తాడు. ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అంతేకాదు, పరస్త్రీని ముట్టుకోవడానికి చెడ్డ కోరికతో చెయ్యి వేయడానికి నీ చెయ్యి ప్రయత్నిస్తే నరికేయి. అమ్మో, చెయ్యి నరికేయటమా? పాపం ఇంకా చేయలేదు వాడు, ఇంకా చెయ్యి కూడా వేయలేదు.
కానీ ముందుగానే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్. ఎలక్ట్రిక్ స్తంభాలు ఉండేవి మా ఊళ్ళో, ఇక్కడ ఉన్నాయనుకోండి. ఆ ఎలక్ట్రిక్ స్తంభాల దగ్గర పెద్ద బోర్డు ఉండేది. చిన్నప్పుడు మేము హై స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో వెళ్తుంటే వార్నింగ్ అని రాసేవాడు. ఇంకా హెచ్చరిక అని కింద కూడా రాసి, అరే వార్నింగ్, పైన డేంజర్ అనేవాడు, పక్కనే అపాయము అని రాసేవాడు. దగ్గరికి రాబోకండి, ఎందుకంటే చాలామంది చచ్చిపోయారు. ఒక గేదె పక్కకెళ్ళి ఆ ఎలక్ట్రిక్ వైర్ తగులుకొని అక్కడికక్కడ చచ్చిపోయింది. కాబట్టి అవి డేంజర్ సిగ్నల్స్, డేంజర్ సిగ్నల్స్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు. ప్రతి పురుషుడికి డేంజర్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు అతిక్రమించావంటే నీ కళ్ళు పీకేస్తే నీవు ఎంత సఫర్ అవుతావో, నీ బతుకులో దానికంటే ఎక్కువ సఫర్ అవుతావు. నిన్న అయ్యగారు, సుకుమార్ అయ్యగారు చెప్పారు, కాలేజీ స్టూడెంట్స్, ఫార్మసీ స్టూడెంట్స్ వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఈవిడ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎంతో విచారమైన సంగతిని రాత్రి ఆయన వివరించారు. కన్ను పోగొట్టుకోవడం కన్నా బతికే పోగొట్టుకున్నాడు. బతికే పోగొట్టుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకుని ధనవంతుడిలాగా యుగ యుగాలు అగ్ని జ్వాలల్లో మనడానికి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు మనకు అంత ప్రశస్తమైనవి, అది గుర్తుపెట్టుకోండి. దేవుని ఆజ్ఞల్లో మనకి విస్తారమైన సేఫ్టీ, భద్రత ఉంది. దేవుని ఆజ్ఞలు జుంటె తేనె ధారల కంటే మధురమైనవి, బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారము కంటేను మేలైనవి. వాటి ద్వారా నీ సేవకుడు వార్నింగ్, హెచ్చరిక పొందుతాడు. ఎప్పుడైతే హెచ్చరిక మేము ఎలక్ట్రిక్ పోల్ దగ్గర చూసేవాళ్ళమో, డేంజర్, అపాయం అని రెడ్ అక్షరాలతో పెద్ద బోర్డు తగిలించాడు, అలాగే వెళ్ళిపోయాడు. కప్పుకొని వెనక్కి వచ్చి రోడ్డు అమ్మటి వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిక్ షాక్తో బర్న్ అయిపోయి చచ్చిపోవడం కన్నా వార్నింగ్ చూసి పక్కకి వెళ్ళిపోయి మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటాం. కాబట్టి దేవుని ఆజ్ఞలు అవి వార్నింగ్, డేంజర్ సిగ్నల్స్ మనకిస్తాయి. అంతేకాదు, ఏ ఆజ్ఞలు అనుసరిస్తే మనకు అత్యున్నతమైన ఆశీర్వాదం వస్తుందో అది కూడా విన్నాం. చెప్పాడు, నీకు దీవెన కావాలా, ఈ లోకములో ఆశీర్వాదము కావాలా, నీవు ఈ లోకములో క్షేమము కావాలా, అలాగైతే నాకు డబ్బులు పంపించండి. దొంగల వారు నా టీవీ కార్యక్రమానికి డబ్బులు పంపించండి అని అడిగేవాడు దొంగవాడు. వాడికి ఎప్పుడు డబ్బులు పంపించదు. నాకు మీరు డబ్బులు ఇవ్వండి, మీకు ఆస్తి రెట్టింపు అయిపోద్ది, నాకు డబ్బులు ఇవ్వండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. దుష్టులు, దొంగలు వారు ఎవడైనా సరే, టీవీ బాధకుడో మీ ఊరు బాధకుడో జాగ్రత్త. అయితే దేవుడు చెప్పిన చక్కని మాట వేరుగా ఉంది. నీకు క్షేమం కావాలా, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలా, నీ దేశములో నీవు అభివృద్ధి పొందాలా, తరతరములో నీవు దీవించబడాలా అంటూ నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఒక యంగ్ బాయ్ ఉన్నాడు, వాడికి 6 ఏళ్ళు ఎంతో ఉంటాయి. వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క బంధువులు ద్వారా వాడి వాక్యం నేర్చుకునేవాడు చిన్నప్పటి నుంచి. ఆదాము 930 ఏళ్ళు బతికాడు, ఆఖరి వాడైన నోవా 950 ఏళ్ళు బతికాడు అని లిస్ట్ అంతా ఉంటుంది. ఎరెదు 962 ఏళ్ళు బతికాడు. మెతూషల అందరికంటే ఎక్కువ 969 ఏళ్ళు బతికాడని చెప్తా ఉంటే ఆ చిన్న కుర్రాడు 6 సంవత్సరాల వయసున్న వాడు ఒక్కసారి లేచాడు. మేబీ హీ ఆనర్డ్ హిస్ పేరెంట్స్ అన్నాడు. చిన్నోడాడు వాడు, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ అన్నాడు. మేబీ హీ ఆనర్డ్ హిస్ పేరెంట్స్. ఎప్పుడైతే మెతూషల అందరికంటే ఎక్కువేళ్ళు బతికాడని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారో, వాడు అంటున్నాడు, వాళ్ళ నాన్నని అమ్మని వాడు సన్మానించి ఉండొచ్చండి. ఎంత చక్కగా వాడికి దేవుని ఆజ్ఞలు అర్థమైపోయాయి. 6 ఏళ్ల కుర్రవాడు వాడు. కాబట్టి ఇది నిన్న కూడా మనకి వార్నింగ్ ఇచ్చే ఆజ్ఞలు ఉన్నాయి, మనకు దీవెన ఇచ్చే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఏమనాలి? నీవు నీ తల్లిని
నీ తండ్రిని సన్మానించవయా, నీవు నీ దేశములో దీర్ఘాయుష్మంతుడు వగుతావు, క్షేమము కలిగి వర్ధిల్లుతావు. అంతేకాదు, ఈ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు నీవు, నీ కుటుంబము, నీ తరతరములు 1000 తరముల వరకు దీవించబడతారు. ఇది బోధకులమైన మేము చెప్పాలి. అది నిజమైన వాస్తవమైన సంగతి. దేవుని ఆజ్ఞల్ని అనుసరించడంలో 1000 తరముల వరకు మీరు దీవించబడతారు. తల్లిని తండ్రిని మీరు సన్మానించడం ద్వారా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతుంది. ఇవి చెప్పాలి. నాకు డబ్బులు ఇవ్వండి, మేము చర్చి కడతాం, మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే నాకు మీరు 1000 రూపాయలు పంపితే దేవుడు మీకు 100 రెట్లు ఇస్తారు. అలాంటి వారికి దయచేసి ఎప్పుడు 1 రూపాయి కూడా పంపించబాకండి. దొంగలకు మీరు డబ్బులు పంపించారంటే దేవుడు మీకు దిమ్మ తిరిగేటట్టు కొడతాడు. గుర్తుపెట్టుకోండి. ఎవడు జెన్యూన్ ఫెలోయో, ఎవడైతే నిజంగా దైవ భక్తి కలిగి యథార్థపరుడో వాడు సేవ చేస్తే పంపించండి. అనేకులు ఉన్నారు గ్రామాల్లో కాదు, ట్రైబల్ ఏరియాస్లో బైబిల్ లేదు వాళ్ళకి, అక్కడ వాళ్ళ భాషలో బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అలాంటి వారికి పంపించండి. మన సంఘంలో కానీ ఏ సంఘంలో అయినా సరే నమ్మకస్తులైన వారికి మీ యొక్క 10వ వంతు పంపించండి, ఆశీర్వాదాన్ని పొందండి. అంతేకాని నాకు డబ్బులు పంపించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే వారికి ఎప్పుడు డబ్బులు పంపిస్తే మిమ్మల్ని వేస్తాడు. ఒక్క దెమ్మ తిరిగేటట్టు కొడతాడు. కాబట్టి ఎవరికి పంపించాలో, ఎవరికి ఇవ్వాలో దేవుణ్ణి అడిగి పంపించండి. అంతేగాని నాకు పంపించండి మీకు ఇన్ని రేట్లు వస్తాయంటే అతడు మోసం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి, దేవుని ఆజ్ఞల్ని అనుసరించడములో మనకి క్షేమం, మనకి ఆశీర్వాదం, మనకి మేలు ఉంది. ఇది ఎప్పుడు ఎన్నడూ కూడా మనం మర్చిపోవద్దు. ఈరోజు మన లేఖన భాగం కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇరవై 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. ఇరవై 29వ వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దీన్ని కొంచెము జాగ్రత్తగా మనం చూద్దాం. అందు నిమిత్తము నాలో
కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అంటే నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ముందు 29వ వచనములో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. పౌలు కొలసెయ సంఘములో ఉన్న ప్రతి సంఘస్థుని విషయములో ఆయన అట్మోస్ట్ కోరిక లేక ఆయన యొక్క ఆరాటము లేక ఆయన యొక్క ఆకాంక్ష ఏమిటంటే ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. అంతేకాదు ప్రతి మనుష్యుణ్ణి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. నేను అంటే నా యొక్క సేవ ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా పరిచర్య ద్వారా, లేక ఆయనతో ఉన్న మిగిలిన సేవకులు తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, ఇంకా ఎపఫ్రొదితు కావచ్చు, మేమందరము చేయుచున్న ఈ పరిచర్య ద్వారా మీలో ప్రతి ఒక్కరూ క్రీస్తునందు సంపూర్ణులు కావాలి. మిమ్మల్ని మేము ఆయన ముందు నిలవబెట్టాలి. అప్పుడు మీలో కలిగిన మార్పును చూసి, యేసుక్రీస్తు స్వరూప్యం మీలో ఏర్పడుటను చూసి ఆయన మీ యందు ఆనందించడమే కాదు, ఈ పనిలో పాల్గొంటున్న సేవకులమైన మమ్మల్ని ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. తర్వాత అంటాడు, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుతా ఉన్నాం. ఇది మా గురి. ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క స్వరూప్యమును పొందాలి. ప్రతి వ్యక్తి వాడు దేవుని యందు సంపూర్ణుడు కావాలి. దేవుని యందు సంపూర్ణుడు అంటే ఏమిటో మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరి పారాగ్రాఫ్లో రాస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరి పారాగ్రాఫ్లో అంటాడు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. మీ శత్రువులను ప్రేమించుడి అంటాడు. ఇంకా కింగ్ జేమ్స్ వెర్షన్లో కనుక చూస్తే ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. మిమ్మును నిందించి, అవమానించి, దూషించి, అవహేళన చేసే వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెబుతూ మీ పరలోకమందున్న తండ్రి మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా, మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యుని వెలుగునిస్తున్నాడు కదా అంటూ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఆయనలో ఏ లోపము లేదు, ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు. ఆయన పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరలోకపు తండ్రి యొక్క నమూనా ప్రభువైన యేసుక్రీస్తే. పరలోకపు తండ్రిని మనము కళ్ళారా చూడలేం, కానీ ప్రభువైన క్రీస్తు మానవ శరీరము ధరించాడు కాబట్టి మానవులు ఆయన్ని కళ్ళారా చూచారు. అందుకే యోహాను శిష్యుడు రాస్తూ అనాదిగా ఉన్న ఆ వాక్యము, ఆ జీవవాక్యము మనకు ప్రత్యక్షమయ్యింది. మేము కన్నులారా ఆ జీవాన్ని మేము చూసాం, ఆ జీవవాక్యాన్ని చూసాం. చూడడమే కాదు, చేత్తో పట్టుకున్నాం, తడిమి చూచాం, ఆయన స్వరాన్ని విన్నాం, ఆయనతో పాటు ఆయన ప్రక్కన కూర్చున్నాం, కలిసి భోజనం చేశాం, ఆయన కార్యక్రమాలు చేస్తుంటే చూచాం. ఆయన ఆ రోజు రూపాంతర కొండ మీద ఆ యొక్క రూపాంతరము చెందినప్పుడు మోషే ఏలియా అన్నీ మేము చూసాం. ఆ జీవము ప్రత్యక్షమైంది అనగా పరలోకపు తండ్రి నమూనా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు పోలికలోకి మనము రావాలి అని అంటే మనము ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఇది సాధ్యమా? పెదపరిమిలో ఉన్న ఎలోహిం చర్చ్ మెంబర్స్ ఆ ప్రకారంగా పరలోకపు తండ్రి యొక్క
సంపూర్ణతను పొందగలరా, ఇది సాధ్యమా అని మనకి అనుమానం వస్తుంది, నమ్మలేం. అయితే కొన్ని వచనాలు చూసినప్పుడు నమ్మక తప్పదు. నిన్నటి దినాన్ని చూసాం, మనము దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడు. 2 కొరింథీ 5:21 ఉంది. మనము దేవుని నీతి అవ్వడమా? హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి, అంటే ఘోరమైన దుష్టత్వం కలిగిన నేను దేవుని నీతి అవ్వడం, అది అసాధ్యం, నీకు నాకు అసాధ్యం. అందుకే దాన్ని సాధ్యం చేయడానికే దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు. మన కొరకు పాపమెరుగని ఆయన పాపమయ్యాడు. ఇది దేవుని క్రమం. ఇదే విషయాన్ని దేవుని సేవకుడైన పౌలు వ్రాస్తా ఉన్నాడు. కొలస్సీలో ఉన్న విశ్వాసులు మనలాంటి విశ్వాసులే. మనకి ఎన్ని అవకతవకలు ఉన్నాయో, ఎన్నిసార్లు మీద పడుతూ లెగుస్తూ ఉన్నామో, అలాంటి వారే కొలస్సీలోని విశ్వాసులు. అయితే వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు చాలా చక్కగా, ప్రతి మనుష్యుణ్ణి కూడా క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలవబెట్టాలి. అది మా గురి, సేవకులమైన మా గురి. అది ఎట్లాగా అంటే, మేము సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తాం, తర్వాత ప్రతి మనుష్యునికి బోధిస్తాం, ఆ ప్రకారంగా ప్రకటిస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి విషయములో ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, ప్రతి మనుష్యుడు అనే పదం ఒకే వచనములో 3 సార్లు రాశాడు. ప్రతి మనుషునికి బోధిస్తున్నాడు, ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాడు. ఆ ప్రకారంగా మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణులగునట్లు మీరు కూడా పరిపూర్ణులు కావాలి. అయ్యగారు, మమ్మల్ని క్రీస్తు పోలికలో మార్చడం అనేది నిజంగా జరుగుద్దా? ఒకరికి పడదు మాకు. వీళ్ళ మీద వాళ్ళ మీద అసూయ, పాస్టర్ గారి మీద మాకు దెబ్బలాట్లు, తర్వాత ఈ స్త్రీ చూస్తే ఆ స్త్రీకి కోపం, పగ, ఇన్ని ఉన్నాయే మాలో లోపాలు. మేము ఆ ప్రకారంగా మార్చడం సాధ్యమా అని మనకి ఇంకా అనుమానం కలుగుద్ది. కాబట్టి 29వ వచనం చెప్తా ఉన్నాడు, నాలో కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి, నా యొక్క పోరాటము వల్ల, నా యొక్క బోధించడం ద్వారా, నా యొక్క ప్రయాస, నా యొక్క శ్రమ వల్ల కాదు ఇది జరిగేది, ఆయన క్రియాశక్తి. ఇంకా చెప్పాలంటే, అర్థం చేసుకోవాలంటే, బలముగా పనిచేసే ఆయన క్రియాశక్తి. ఆయన క్రియాశక్తిని బట్టి, అనగా ఆయన క్రియాశక్తిని బట్టి మేము పోరాడుచున్నాం. అది మీ యందు కార్యసిద్ధి కలుగజేస్తుంది. అర్థం చేసుకుందాం తెలుగులో. బలముగా ఆయన క్రియాశక్తి పని చేస్తూ ఉంది. పని చేసేది మేమే కనిపిస్తాం. ఎర్ర సముద్రం మీద కర్ర పట్టుకుని నుంచున్నాడు మోషే గారు. ఆయన కర్ర ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదు. ఆయన కర్ర వల్ల, ఆయన కర్ర పైకెత్తడం వల్ల అది పాయలు కాలేదు. దేవుడు దానిని పాయలు చేశాడు కాబట్టి పాయలైంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను పాయలు చేస్తాను రా, నువ్వు కర్ర పట్టుకో అన్నాడు. కర్ర పట్టుకోవడం వల్లే గనక సముద్రం పాయలైతే మనము కూడా ఒక్కొక్క కర్ర తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్ ముందు నిలబడదాం, ఏమవుద్దో మనం చూస్తాం. కాబట్టి నేను పాయలు చేస్తాను, నువ్వు కర్ర పట్టుకోమన్నాడు దేవుడు. ఈ యొక్క కొన్ని లక్షలాది మంది దాటాలి అంటే దారి ఎంత ఉండాలి? ఈ మాత్రం సరిపోద్దా? ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోవాలనికి, అప్పుడు కానీ ఆ యొక్క ఆరిన నేల మీద వాళ్ళు వెళ్ళరు. ఈ 2-3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిన ఈ నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి? అక్కడే రాస్తాడు, గోడల వలె నిలబడిపోయాయి అన్నాడు. నీరు ఎలా నిలబడిందండి? గోడల వలె. అంటే 2-3 కిలోమీటర్లు ఇటు అటు వెళ్ళిపోయిందంటే ఈ గోడ హైటు ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఏ గోడ? ఇటుక గోడ కాదు, అది సిమెంట్ గోడ కాదు. ఏ గోడ? నీళ్ల గోడ.
ఆ ప్రకారంగా లేపిన దేవుడు మరలా వెనక్కి వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులు అందరూ కూడా సముద్రం దాటిన తర్వాత మరలా అన్నాడు, మోషే కర్ర చూపించు. ఇప్పుడు సముద్రములో ఫరో యొక్క శ్రేష్టమైన రథాధిపతులు, బహుశ్రేష్టమైన సైన్యము, రాజుకి బలము సైన్యమే. రాజు కాదు బలవంతుడు, సైన్యాన్ని పంపిస్తాడు, ఎవరినన్నా అరెస్ట్ చేస్తాడు, ఏదైనా చేయగలడు. వాడి బలము సైన్యమే. శ్రేష్టమైన అధిపతులతో మహా గొప్ప సైన్యము సముద్రం మధ్యలో ఉంది. నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఫరో సైన్యము కొరకు కాదు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు పాయలు చేశాను. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ దారి నడిచి సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళారో, ఇప్పుడు ఎర్ర సముద్రం మధ్యలో ఆ దారి నేను వారికి ఇవ్వలేదు, అయినా వాళ్ళు చొరబడ్డారు. కర్ర చూపించు. 2 కిలోమీటర్ల ఎత్తున్న ఆ నీళ్ల గోడ ఒక్కసారి కూలిపోయింది. ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చచ్చిపోయారు. అర్థం చేసుకుందాం. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మనకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. మనము ఈ సంఘ విశ్వాసులు క్రీస్తు స్వారూప్యంలోనికి వస్తారా? అసలు అది సాధ్యమా అనుకుంటే ఇక్కడ రాస్తున్నాడు, ఆయనలో పౌలు గారి ఆ సేవకుల్లో బలముగా పనిచేసే ఆయన క్రియాశక్తి, బలముగా పనిచేసే క్రియాశక్తిని బట్టి ఆ కార్యసిద్ధి కలుగుతుంది. ఆ కార్యము సిద్ధి అవుతుంది. ఏమిటయ్యా ఆ కార్యం అంటే, కొలస్సయ్యులు సంపూర్ణులు అగుట అనే కార్యం. కొలస్సయ్యులు క్రీస్తు పోలికను సంపాదించుకొనుట అనే కార్యం. అది కార్యసిద్ధి. ఆ కార్యసిద్ధి కలగడానికి బలముగా దేవుని క్రియాశక్తి పనిచేస్తుంది. ఆ రోజు మోషే గారి కాలములో బలముగా ఆయన కార్యసిద్ధి, ఆయన క్రియాశక్తి పనిచేయటం వల్ల సముద్రము పాయలైపోయింది. నమ్ముదాం. నమ్మడానికి కష్టమైన దేవుని వాక్యం కాబట్టి నమ్ముదాం. పౌలు గారి యొక్క గురి అది. ఏమిటయ్యా ఆయన గురి అంటే, మనము క్రీస్తునందు లేక మనము దేవుని వలె ఏం కావాలి? సంపూర్ణులము కావాలి. ఆయన మోరల్ క్యారెక్టర్ అంటారు. అబద్ధం ఆడడం ఆయనకి రాదు, అది తెలియదు. ఆయన సత్యమై ఉన్నాడు. దేవుడు కూడా తన స్వరూపాన్ని మనకిచ్చినప్పుడు మనం అది అంటాం, అరే అబద్ధం ఆడడం కుదరదురా, నా జీవితము దేవునికి అంకితం అయిపోయింది, నువ్వు ఎంత బలవంత పెట్టినా అబద్ధం ఆడలేను అంతే. ఓటికి డబ్బులు ఇస్తారు, అయ్యా మేము తీసుకోలేము, ఇది మా దేవునికి విరుద్ధం, ఇదిగో ఈ డబ్బులు మీ ఇంట్లో పడేసి వెళ్తాం, తిరిగి మరలాడు మొహం మీద రోడ్డు మీద పడేస్తాం. ఎందుకంటే మన జీవితాన్ని దేవుడు మార్చుకున్నాడు. దేవుడు తన స్వరూప్యంలోనికి మనల్ని మార్చుకున్నాడు. ఆయన సంపూర్ణుడగినట్లుగా మనలో కూడా సంపూర్ణులుగా చేశాడు. కాబట్టి బలముగా పనిచేసే ఆయన క్రియాశక్తి మనలో ఎలాంటి కార్యాన్ని సిద్ధింపజేస్తుంది అంటే, ఆయన పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన సంపూర్ణుడయ్యున్న ప్రకారము మనల్ని కూడా సంపూర్ణులుగా చేస్తుంది. ఆనాడు మోషే గారి ద్వారా దేవుడు ఏ కార్యాలైతే చేశాడో, ఈనాడు పౌలు గారి ద్వారా ఈ సంఘములో అదే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఒక సత్యాన్ని 27వ వచనములో ఉంచాడు. అది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బలముగా పనిచేసే క్రియాశక్తి, బలముగా పనిచేసే దేవుని శక్తి, క్రియాశక్తి మనలో కార్యాన్ని సిద్ధింపజేస్తుంది. ఆ కార్యం ఏదంటే ఆయన స్వరూప్యములోనికి మార్చబడడం, ఆయన పరిశుద్ధులుగా ఉన్నట్టుగా మనము పరిశుద్ధతలోనికి ఎదగటం. దానికి మూలము 27లో ఒక మాట అంటాడు, మీ యందు ఉన్న క్రీస్తు. ఇది చాలా చాలా గొప్ప సత్యాన్ని అంతకుముందు మనుషులకు తెలియదు. కాబట్టి యుగములలోనూ తరములలోనూ పాత నిబంధనలోనూ
మరుగు చేయబడింది. అనేకులకు అది తెలియలేదు. అంటే మానవుడు పరిశుద్ధుడు కాగలడా? మానవుడు దేవుని మార్గాల్లో నడవగలడా? వాడి యొక్క హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఈ మానవుడు దేవుని స్వరూప్యంలోనికి మార్చగలడా అనే ప్రశ్న మనకు వస్తుంది. అది అంతకుముందు ఎవరు నమ్మలేకపోయారు. అయితే సీక్రెట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు మీ యందు ఉన్నాడు. క్రీస్తు అన్నప్పుడు శిలువ మీద వేలాడిన 6 అడుగులు పొడుగున్న యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే శిలువలో ఒక కార్యం జరిగింది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నాడు. క్రీస్తు ఆత్మ క్రీస్తులో నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేహము మాత్రమే మిగిలింది, శరీరం మాత్రమే, శవం మాత్రమే మిగిలింది. తీసుకువెళ్ళి సమాధి చేశారు. ఎందుకంటే క్రీస్తు ఆ శరీరములో నుండి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. కాబట్టి క్రీస్తు ఎవరంటే ఆ ఆత్మ. ఆ ఆత్మ శరీరములో ఉన్నంత కాలము క్రీస్తు ఆ శరీరములో సజీవుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఇక అది దేహంగా మిగిలిపోయింది. కాబట్టి పౌలు అంటున్నాడు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20లో, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించువాణ్ణి నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఆ క్రీస్తు ఆత్మ, లేకపోతే క్రీస్తు ఆత్మ రూపములో మానవుని ఆత్మలో జీవిస్తున్నాడు. అది అక్కడ సత్యం. క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నీ యందు ఉన్న క్రీస్తు అంటే మనం అర్థం చేసుకోవాలి, మానవులమైన మన ఆత్మలో ఆ క్రీస్తు ఆత్మ జీవించుచున్నారు. కాబట్టి క్రీస్తు ఆత్మ నా ఆత్మలో ఉన్నందువల్ల ఆయన నాకు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. నిన్నటి దినాన్ని ఒక మహిమను గుర్తుపెట్టుకున్నాం. అందరూ పాపము చేస్తున్నందువల్ల, పాపం అంటే దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తూ జీవిస్తున్నారు. దేవుని వాక్యం చెప్పినట్టు చేయడం లేదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని అతిక్రమిస్తున్నాడు. ఏదైతే చేయమంటున్నాడో అది చేయడం లేదు. దాన్ని పాపము అని చెప్పాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించినందువల్ల దేవుడు మనకు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఆయన ఇచ్చే ఘనత, ఆయన ఇచ్చే మేలు, ఆయన ఇచ్చే క్షేమం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఇవన్నీ పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనము దేవుని ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నాం. దేవుని వాక్యములో ఉంది, మీరు మేలు పొందకుండా ఉండుటకు మీ పాపములే కారణము. ఇర్మియాలో ఉంది. కాబట్టి మన బోధకులు కానీ, మన ప్రసంగికులు కానీ, మన పాస్టర్లు కానీ అవి చెప్పాలి. అయ్యా, మీరు ఆయన మార్గములో నడుచుకున్నప్పుడు మీరు ఆయన ఇచ్చే మేలు పొందుతారు, క్షేమాన్ని పొందుతారు, మహిమను పొందుతారు అని చెప్పాలి. కానీ నాకు డబ్బులు పంపించండి, మీరు దీవించబడతారు, దయచేసి అలాంటి బోధల వైపుకి మీరు త్రిప్పబడకుడి. అందుకే బెరియా అనే ప్రాంతములో ఉన్న విశ్వాసులు పౌలు వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు, శీల కూడా బోధిస్తున్నప్పుడు వారు ఆ ప్రసంగికులు చెప్పిన మాటలు కరెక్టో కాదో అంటూ లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు. కాబట్టి ఏ బోధకుడు ఏ మాట చెప్తే ఆ ప్రకారంగా చేయొద్దు. మీ టీవీలో కావచ్చు, మీ ఊరిలో కావచ్చు, మీరు ఏ బోధకుడు ఏ ప్రసంగం చేసినా, నేను కానీ మేము కానీ ఎవరు చేసినా, మీరు మేము చెప్పిన మాటలు దేవుని వాక్యానుసారంగా ఉన్నవో లేదో ప్రతి దినము మీ ఇంటికి వెళ్ళి లేఖనాలు పరిశోధించు రావాలి. ఒకవేళ
ఒకవేళ ఏ బోధకుడైనా సరే నాకు డబ్బు పంపించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే, అది కాదు సార్, పాస్టర్ గారు రండి మా ఇంటికి భోజనం చేయండి అని భోజనం చెప్పి ఆయనకి బోధించండి. అయ్యా, ఆయన ఆజ్ఞల్లో ఉంటే మాకు ఆశీర్వాదం సార్, మీకు డబ్బు పంపిస్తే కాదు. అంతేకాదు, మీరు కూడా మీరు దీవించబడాలంటే మీరు, మీ భార్య, మీ కుమారులు, మీ కుమార్తెలు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవండి అని మీరు వచ్చిన బోధకుల్ని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా బోధించాలి. అలాంటి కుటుంబం బైబిల్లో ఉంది. ఎవరండి వాళ్ళు? గొప్ప బోధకుడు, అప్పటికి ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన అదరగొట్టేస్తూ ఉన్నాడు బోధ. ఆ బోధ అంతా విన్నారు ఒక కుటుంబం, భార్యాభర్తలు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్లారు, చక్కగా భోజనం పెట్టారు, కూర్చోబెట్టి ఏంటి ఆ సువార్త, ఏమిటి రక్షణ మార్గం అని మరి వివరంగా బోధించారు. ఆయన పేరేమిటండి? అపోల్లో. అపోల్లో పౌలుతో ఈక్వల్గా ఉండేవాడు. ఒకడు నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని అని మీరు చెప్పుకుంటున్నారు అంటే, ఆ దినాల్లో ఆ స్టేషన్లో ఉన్న అపోల్లో కొన్ని విషయాలు ఆయనకు అర్థం కానందువల్ల ఒక కుటుంబం అకులా ప్రిస్కిల్లా వారు డేరాలు కుట్టుకునేవారు, అంటే కూలి పని చేసుకు బతికేవారు. అయినా వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి సువార్తలో ఎక్కడ ఆయన పక్కకి వెళ్ళాడో చక్కగా బోధించి పంపించారు. ఇప్పుడు అపోల్లో ఇప్పుడు పూర్తిగా సువార్తను నేర్చుకొని అనేకులకు ప్రకటిస్తే ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఏ బోధకుడు, ఏ ప్రసంగికుడు చెప్పిన దానివల్ల మీరు వెళ్ళకూడదు. కొరింథీ పత్రిక 2వ కొరింథీలో పౌలు వార్నింగ్ ఇస్తాడు. అరే, మీకు బుద్ధి లేదురా, ఎవడు ఏం చెప్పినా నమ్ముతున్నారు, ఎవడేం చెప్పినా వాళ్ళని వెంబడిస్తున్నారు, ఎవడు ఏ ఆత్మతో వచ్చినా మీరు ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు అని వ్యంగ్యంగా బుద్ధి చెప్పి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. కాబట్టి మరలా మనం గుర్తుపెట్టుకుందాం, అసలు విషయానికి వద్దాం. క్రీస్తు మన యందు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉంటాడు అంటే, ఎవరైతే క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వారి యందు క్రీస్తు నివాసము చేయుచున్నాడు. కాబట్టి పౌలు క్రీస్తును నమ్ముకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, క్రీస్తు మన యందు జీవించుచున్నాడు, మీ యందు క్రీస్తు ఉన్నాడు, మీ యందున్న క్రీస్తు మీకు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. అంటే అంతకుముందు చూసాం, మన యొక్క అవిధేయతను బట్టి దేవుడిచ్చే మహిమను, దేవుడిచ్చే మేలును పొందలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మీలో క్రీస్తు ఉన్నాడు. ఆయన మీరు ఏ మహిమనైతే పొందలేకపోతున్నారో ఆ మహిమను మీకు అనుగ్రహించడానికి ఆయన మీ యందు ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా నిజం పలకమన్నాడు దేవుడు. అబద్ధమాడు పెదవులు నాకు అసహ్యములు అన్నాడు దేవుడు. ఆ ప్రకారంగా జీవించాలంటే కష్టమైపోతుంది. అప్పుడు మనము ఈ ప్రభువుకు మొర్రపెడతాం, తండ్రి నీ కుమారుడు నా యందు ఉన్నాడు, నీ కుమారుడు నీవిచ్చే మహిమను నేను పొందలేకపోతున్నాం అంటే మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం, హృదయపూర్వకంగా నిజం పలకలేకపోతున్నాం. కాబట్టి నీకు మొర్ర పెడుతున్నాం. యుగముల యందు మరుగుపరచబడిన మర్మమది, నీ కుమారుడు నాలో ఉన్నాడు. కాబట్టి ఆయన తన జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని నా యందుండి నా ద్వారా జీవించడానికి మీరు ఆయనకి అనుగ్రహించారు. కాబట్టి నాకేమో తెలియదయ్యా, నీవే నన్ను హృదయపూర్వకంగా నిజం పలికేటట్టు నీ కుమారుడు ద్వారా నీవే చేయాలి, ఎందుకంటే ఆయనే మార్గం. ఆ తర్వాత నువ్వు ఆశ్చర్యపోతావు. ప్రతిదీ నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఏంటి నేనేనా అసలు అబద్ధం ఆడలేకపోతున్నాను, ఏంటి నేను నిజమే మాట్లాడుతున్నాను, వాడు నన్ను తిట్టినా నాకు వాడి మీద కోపం రావడం లేదు, ప్రేమిస్తున్నాను, దీవిస్తున్నాను, ఏంటి ఏమైపోయిందో నాకు అని నువ్వే ఆశ్చర్యపోతావు. ఏమీ కాలేదు, క్రీస్తు నీ యందు ఉన్నాడు. మేము కాలేజీ విద్యార్థుల మధ్య యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తాం. మా ఆర్గనైజేషన్ పేరు EU, ఇవాంజలికల్ యూనియన్ అంటారు. చాలాసార్లు హాస్టల్స్కి వెళ్తాం, కాలేజీ క్యాంపస్కి వెళ్తాం. ఒక్కొక్కరితో, ఇద్దరితో, ముగ్గురితో, నలుగురితో మేము మాట్లాడుతూ ఉంటాం దేవుని గురించి.
యవ్వనస్తుల యొక్క అనుభవాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అరే ఏమిటాయా, నన్ను వాళ్ళు తిట్టినా నేను తిట్టలేకపోతున్నాను, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా, ఏంటి నాలో మార్పు వచ్చేసింది? ఎవరైనా నాలో ఉన్నారా? అంతకుముందు ఎవరైనా ఆడపిల్ల వెళ్తే ఎగాదిగా బుద్ధి లేకుండా చూసేవాడిని, ఇప్పుడైతే ఎన్నడూ ఆ చూపుతో చూడలేకపోతున్నాను. నా కళ్ళు పెరిగినా పర్వాలేదు, ఆ చూపు చూడడం. ఏమిటి మార్పు? ఏందన్నా నాలో ఎవరన్నా ఉన్నారా? అవునాయా, ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్రీస్తు. ఆయన నీకు మహిమ నిరీక్షణ. ఏ మహిమనైతే నీవుగా పొందలేవో, ఏ మహిమనైతే దేవుని ఆజ్ఞలు అనుసరించడం నువ్వు పొందలేకపోతున్నావో, నీ యందు ఉండి తన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి నీలో మాకు క్రీస్తు కనిపిస్తున్నాడు. నిజమా అన్న? నాలోనా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నా, నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అన్నా. బుద్ధి లేకుండా పనిచేసేవాడిని. మా నాన్న చింతవరకు పట్టుకుని చిత్త కొట్టేసేవాడు. ఎందుకంటే వెళ్ళొద్దంటే వెళ్ళేవాడిని, సినిమాలకు కానీ వాటికి కానీ. బ్యాడ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళేవాడిని, చెత్తగా బాధేసేవాళ్ళు మా నాన్న. ఇప్పుడేమిటి, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరన్నా ఉన్నారా నాలో? అన్న ఎవరన్నా యేసు నీలో ఉన్నారు. 27వ వచనం మొదటి కొలస్సీలకు చదవాయా? కొలస్సీలకు రాసిన పత్రిక, మన యందు క్రీస్తు ఉన్నాడు. చూసారా? కాబట్టి అంటున్నాడు, నీవు క్రీస్తును విశ్వసించావు, క్రీస్తుని యందు ఉన్నాడు. ఆయన ఆ క్రియాశక్తి, బలముగా పనిచేసే క్రియాశక్తి నీకు అవైలబుల్గా ఉంది. ఆ క్రియాశక్తిని బట్టి మీ యందు క్రీస్తు స్వరూప్యము ఏర్పడే కార్యము సిద్ధింపజేయడం కొరకు మేము ఆయన నామాన్ని బట్టి బలముగా ప్రయాసపడుతున్నాం. మేము పని చేస్తూ ఉన్నాం. ఆ పని చేయడానికి కూడా ఆయన క్రియాశక్తి మమ్మల్ని బలపరుస్తూ ఉంది. కాబట్టి పౌలు గారు ఈ విషయాన్ని మనకి చాలా చక్కగా తేటపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అర్థం చేసుకుందాం దేవుని అద్భుత కార్యాలు. నిన్నటి రాత్రి సుకుమార్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కుష్టువాడు మామూలుగా ఫుల్ యూనిఫార్మ్లో ఉన్నప్పుడు ఏమీ కనపడదు. ఆయన ఇంటికి వెళ్ళి ఆ యొక్క యూనిఫామ్, లోపల షర్టు, లోపల బనియన్ అంతా తీసివేసి అద్దం ముందు నిలబడితే కనిపిస్తున్నాయి కుష్టు రోగం. అది పోతుందా? అసాధ్యం. చిరుత పుల్లి మచ్చలను మార్చుకోగలదా? నేను చెప్పారు అయ్యగారు, అసాధ్యం. కూషు దేశీయుడు అనగా ఆఫ్రికా దేశస్థుడు నల్లటి రంగుతో ఉంటాడు. అతను రంగును మార్చుకోగలడా? అసాధ్యం. కుష్టువాడి శరీరం మార్చబడగలదా? అయితే ప్రభువు మార్చాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగి ఎప్పుడైతే లేచాడో అక్కడ వ్రాయబడిన మాట, ఆయన దేహము పసిపిల్ల దేహానికి మన దేహానికి తేడా ఉంటుంది. ఏంటి తేడా? మన దేహం మీద, మీ చేతులు కాళ్ళ మీద ఏముంటాయి? మచ్చలు ఉంటాయి అక్కడక్కడ. ఎందుకుంటాయి? నా కత్తి తెగిపోయింది ఒకసారి, గాయం మానిపోయింది, మచ్చ అక్కడే ఉండిపోయింది. కబడ్డీ ఆడుతున్నప్పుడు ఎగిరి గంతేసాం, మొత్తం గీరుకుపోయాయి, రక్తం కారిపోయింది, గాయం పోయింది, కానీ మచ్చ అక్కడే ఉండిపోయింది. ముఖం మీద, ఛాతి మీద ఆయా మచ్చలు మనకుంటాయి. కానీ పసిపిల్ల దేహం మీద మచ్చ కూడా ఉండదు. ఆ రోజు ఎన్నో కురుపులు ఉన్న అతడు బాగుపడితే పోనీ రోగం పోతే పోయింది, కనీసం మచ్చలైనా ఉండాలి. కానీ ప్రభువిచ్చే ఆ క్షమాపణ, ప్రభువిచ్చే ఆ స్వస్థత ఎంత అద్భుతమైందంటే, ఒకవేళ డాక్టర్లు కాదు, సూపర్ డాక్టర్లు ఆయన శరీరం మీద టెస్ట్ చేసిన ఈయనకి ఎప్పుడూ కుష్ఠరోగం రాలేదంటారంతే. ఎందుకంటే నిజంగా వీడు కుష్ఠరోగం వచ్చి మానితే మచ్చలన్నా ఉండాలండి, ట్రేసెస్ అన్నా ఉండాలండి. రోగం తగ్గిపోయిన తర్వాత కొన్ని ఆ యొక్క సైన్స్ ఉంటాయి. అసలు వీడికి కుష్ఠరోగమే లేదు. అది ప్రభువిచ్చే స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యం. అందుకే వ్రాయబడి ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
కడిగి పవిత్రపరచును. ఆయన రక్తముకున్న శక్తి ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎంతటి పవిత్రుడో, ఆయన రక్తము చేత కడగబడిన వానికి ఆ రక్తము ఇచ్చే పవిత్రత యేసుక్రీస్తు ప్రభువుకి సరిపోయిన పవిత్రతను ఇస్తా ఉన్నాడు. పాపములు క్షమించబడ్డాయి. మన యొక్క రక్తము, ఆయన రక్తం మన కడిగి పవిత్రపరిచింది. మన మనసాక్షిని, మన హృదయాన్ని, మన ఆలోచనల్ని ఒకవేళ సైకాలజిస్టు, సూపర్ సైకాలజిస్ట్ చెప్తే అది ఇతడు ఎప్పుడు పాపమే చేయలేదండి అంటాడు. యేసుక్రీస్తు ఎప్పుడూ పాపం చేయలేదు. అలాగా ఆయనతో కడగబడిన వాడు కూడా ఎంతగా కడగబడతాడంటే, యేసుక్రీస్తు ప్రభువునకు సరిపోయిన పవిత్రతను పొందునట్లుగా మనము కడగబడుతున్నాం. అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించే కృప. అందుకే అంటున్నాడు, ఈ యేసుక్రీస్తు మీ పాపములను క్షమించేవాడు మాత్రమే కాదు, ఆయన రక్తాన్ని బట్టి క్షమించేవాడు మాత్రమే కాదు, ఆయన సమాధిలో మీ పాపాలని పూర్తిగా సమాధి చేసిన వాడు మాత్రమే కాదు, ఆయన తిరిగి లేవడం ద్వారా తన నీతిని నీకు అనుగ్రహించిన వాడు మాత్రమే కాదు, పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించిన వాడు మాత్రమే కాదు, ఆయన నీ యందు ఉండి క్రీస్తు స్వరూప్యము కలిగి, క్రీస్తు మనస్సును కలిగి, క్రీస్తు పవిత్రతను కలిగి ప్రతి దినము నిన్ను నన్ను నడిపించుటకు ఆయన శక్తిమంతుడు. కీర్తనలు 23లో ఇదే మాట ప్రవచన రీతిలో చెప్పబడింది. తన నామమును బట్టి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నీతి మార్గములలో నడిపించుచున్నాడు. వండర్ఫుల్ క్రైస్ట్, వండర్ఫుల్ గాడ్. ఈ ప్రభువు గురించి వినడానికి మనమందరం వచ్చాం. కాబట్టి ఆయన్ని హత్తుకుందాం, ఆయనకే మన జీవితాన్ని అంకితం చేద్దాం. చెప్పుదాం, ప్రభువా, నాకు నేనుగా ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా నీతిగా ఉండలేను, పరిశుద్ధునిగా ఉండలేను, క్రీస్తును పోలి అస్సలు ఉండలేను. కానీ నీ కృపను బట్టి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి తండ్రి, నీవు నన్ను నీ కుమారుని మార్గాల్లో నడిపిస్తావు. అంతేకాదు, నీ కుమారుడు యొక్క పరిశుద్ధతను, పవిత్రతను నాకు అనుగ్రహిస్తావు. నీ కుమారుడు యొక్క పోలికను, స్వరూపాన్ని నాకు ఇస్తావు. నీ కుమారుడిలాగా నన్ను మార్చుకుంటావు. స్తోత్రములు, స్తోత్రములు అని చెప్పుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరము గల మా ప్రభువా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది మీరు, మోషే కాదు. నయమాను యొక్క కుష్టు రోగాన్ని మాన్పింది మీరు, ఎలీషా కాదు. అలాగే ఈ లోకములో ప్రతి దినము క్రీస్తు పోలికలో నడుచున్నట్లు మాలో బలముగా, మా నాయన, బలముగా పనిచేసే మీ క్రియాశక్తిని బట్టి, బలముగా పనిచేసే మీ క్రియాశక్తిని బట్టి నాలో మీ కార్యాన్ని సిద్ధింపచేసే దేవుడి మీరు. మీ కార్యమనగా మేము క్రీస్తు స్వరూప్యములోనికి రావలసిన ఆ కార్యాన్ని మీరు మీ బలముగా పనిచేసే కార్యసిద్ధి ద్వారా సిద్ధింపచేసే దేవుడు మీరు గనుక జ్ఞాపకం చేసుకోండి. ఎలోహిం యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. మీటింగులో పాటలు పాడిన వారిని, వాక్యాన్ని బోధించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా క్రీస్తు పోలికలో మార్చబడుతూ ముందుకు కొనసాగుదుముగాక.